ఏమండి, ప్రకృతి అంతా కూడా తన వైపు చూస్తుంది ప్రేమ దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ప్రభువు నోటు నుంచి ఏ మాట అయితే వస్తుందో, ఒకవేళ నా గురించే వస్తే, ఒక చేప అనుకుంటుందట నాకు ఒకవేళ ప్రభు యొక్క ఆజ్ఞ వస్తుందేమో అని. ఒక ఆకాశం అనుకుంటుందట ప్రభు యొక్క ఆజ్ఞ వస్తుందని. ఒక సూర్యుడు అనుకుంటాడట నాకేమైనా ఆజ్ఞ వస్తుందేమో అని. ఏమండి, ప్రకృతి కళ్ళన్నీ కూడా ప్రభు వైపు చూస్తున్నాయి ప్రేమ దేవుని పిల్లలారా. ఆ ప్రభు వైపు చూస్తున్నటువంటి సమయంలోనండి చేప ఎక్కడ ఉన్న ఏమండి శకలు ఆ సముద్రంలో ఎక్కడున్నా కూడా ఆ శకలు మింగి నోట్లో పెట్టుకొని రావాలి. ఇప్పుడు పేతురు గారు ఆ నీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మొట్టమొదట అదే పడాలి. చేపలన్నీ చూస్తున్నప్పుడు, మరి చేపలన్నీ యేసుక్రీస్తు వారు మాట కోసం చూస్తున్నప్పుడు అండి అన్ని ముందుంటాయి కదా. శకలున్న చేపని ఎందుకు వచ్చింది? పడిన మొట్టమొదటి చేప నోట్లోనే శకలు ఉంటుంది చూడని చెప్పాడు. అలాగే దొరికింది అది. అలా దొరికినప్పుడు ఆ చేపనే పడింది. ఆ చేప నోట్లో శకలు తీసుకొచ్చి వాళ్ళకి పని చెల్లించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆయన దగ్గర ఉంటే ఆయన ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, ₹1 కూడా లేదు. ఆయన దగ్గర ఏం లేదండి, ₹1 కూడా లేదు. మనం ఏమనుకుంటాము? భవిష్యత్తు గురించి ఆలోచించి, పిల్లల గురించి ఆలోచించి, పిల్లల చదువుల గురించి ఆలోచించి, ఇంకా కాస్తంత చేతికొస్తున్నారు అని అంటే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచించటం. ఏమండి,